నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో గురువారం 15వ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక సాదాసీదాగా నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద మొత్తం 10,10,21,217 రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. గత నెల రోజులుగా మండలంలోని 14 పంచాయతీల్లో సామాజిక తనిఖీ బృందం పర్యటించి పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా కొన్ని గ్రామాల్లో పని దినాల కంటే ఎక్కువగా మస్టర్లు నమోదు చేసి నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. దీంట్లో మాక్సిమం నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఈ మండలంలో ఏమంటే మెజర్మెంట్స్ వేరియేషన్ చాలా ఉందండి. ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఫీల్డ్లో మెజర్మెంట్ తీసుకుని రికార్డ్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ మాక్సిమం 30%, 40% వేరియేషన్ ప్రతి వర్క్లోని కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళకి ఫైన్స్ అండ్ రికవరీస్ రావడం జరిగింది. ఈ రికవరీలో భాగంగా మస్టర్స్ మిస్టేక్స్ ఏమంటే 100 రోజులే మనం ఒక ఫ్యామిలీకి ఇవ్వాలి. కానీ 100 రోజులు దాటి కొన్ని కుటుంబాల వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని పంచాయతీల్లో వాళ్ళ కుటుంబాన్ని అంటే హస్బెండ్ అండ్ వైఫ్ని డివైడ్ చేసి ఉన్న కార్డ్స్ని మనము శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ ప్రోగ్రాంలో లాస్ట్ ఇయర్ ఇట్లా డబుల్ జాబ్ కార్డ్స్ ఉన్న కార్డ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి సింగిల్ కార్డ్ మాత్రమే పెట్టాలి ఒక ఫ్యామిలీ అని చెప్పడం, పదే పదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, సర్క్యులర్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో నిర్లక్ష్యంగా ఏపీఓ శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ వెరిఫికేషన్ అనేది ఫీల్డ్లో సరిగ్గా జరగలేదు. 2007లో ఇచ్చిన కార్డ్స్ని ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్లో ఇంచుమించు ఒక 7-8 ఫ్యామిలీస్కి భార్యని భర్తని అన్మ్యారీడ్ పిల్లల్ని డివైడ్ చేసి కార్డ్స్ ఇచ్చి వాళ్ళ చేత పని చేయించి వర్కడం జరిగింది. ఎందుకంటే మనం 100 రోజులు పెడితే మనకి ఇచ్చిన ఎంబాడీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 100 రోజులు దాటి ఒక కుటుంబానికి ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ ఆ ఫ్యామిలీస్లో ఇచ్చిన 100 రోజులు దాటిన అమౌంట్ కూడా రికవరీ కుదించడం జరిగింది. దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మెజర్మెంట్స్ డీవియేషన్ ఉన్న పార్ట్ అంతా కూడా టెక్నికల్ అసిస్టెంట్స్ ఈసీకి పోతుంది. మాస్టర్ ఇష్యూస్కి సంబంధించి ఏపీఓ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్స్కి మాస్టర్స్ ఇష్యూస్ పోతుంది. ఈ రికవరీ మొత్తంగా ఈ మండలంలో 5,43,649 రూపాయలు రికవరీ విధించడం జరిగింది.